చేయలేమా, తీసుకోలేమా అంటే అర్థమవుతుందా? దేవుని వాక్యం ఔషధం కదా. దేవుని వాక్యమే మంచి మందు, మంచి మెడిసిన్ అయి ఉంటూ ఉన్నది అని వింటూ ఉన్నాం. వాక్యంలో కూడా మనం చూసుకొని ఉంటూ ఉన్నాం. మళ్ళీ ఎప్పుడైనా పరిస్థితి తీవ్రమైనప్పుడు, ఏదైనా పరిస్థితి ఆరోగ్యము బాగాలేనప్పుడు ఏ వాక్యంను మనం తీసుకొని నీ వాక్యం ఔషధం అని చెప్తూ ఉన్నావు కదా ప్రభువా. ఆ వాక్యము పట్ల నమ్మకము ఆయా సమయాలలో నీకు కలగాలి. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్తలేను. యేసు ప్రభు చెప్పిండు, రోగికి వైద్యుడు అవసరం. హల్లెలూయా. రోగికి ఎవరు అవసరం? డాక్టర్లను ఎవరు పెట్టిండు? దేవుడు. డాక్టర్లకు చాదగానేది. డాక్టర్లు చాలా మంది అంటారు, చాలా మంది డాక్టర్లు, అమ్మ మేము చేసే ప్రయత్నం చేస్తాం, 99% మేము చేసే ప్రయత్నం చేస్తాం, 1% 1% దేవుని చేతిలో ఉంది అని అంటారు. అంటే దేవుని వాక్యము ఔషధమై ఉంటూ ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదా? మళ్ళీ యేసుప్రభు చెప్తుండే కదా, రోగికి వైద్యుడు అవసరము అని. అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకుంటే, సందర్భాన్ని మంచిగా అర్థం చేసుకుంటే ఏం కలుగుతుంది? నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఆరోగ్యం కలుగుతుంది. యేసుప్రభు చెప్పిండు కదా, ఏమని? రోగికి డాక్టర్ అవసరము అని అంటే చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మందులలో కూడా స్వస్థత అనేది ఎవరు పెట్టినారు? దేవుడే పెట్టినాడు. కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలు దేవుని మాటలు విననప్పుడు, దేవుడి ఉద్దేశాలను తెలుసుకోలేనప్పుడు, గర్వము, అహంకారము, మూర్ఖత్వము, అక్రమము దేవుని బిడ్డలలో జొరినప్పుడు, గర్వము చేత, అహంకారము చేత, విర్రవేగుతున్న తనము చేత దేవుని మాటను పట్టించుకోకుండా దేవుని యొక్క ప్రణాళికలో నుండి దారి తప్పిపోయి తిరుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక ముళ్ళు పెట్టి, ఏదో ఒక అనారోగ్యం కలిగించి బెడ్ మీద పండబెట్టాడు. మన దేవుని వాక్యం స్వస్థత, దేవుని వాక్యం ఔషధం కదా. ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని ఆ వాక్యాన్ని నమ్మి తీసుకోవచ్చు కదా అని అంటే, అంత గొప్ప విశ్వాసము మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే వాక్యము. హల్లెలూయా. వాక్యము, దేవుని మాట పైన మనకు నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలి. ఆ సందర్భాలలో, ఆ పరిస్థితులలో దేవుని యొక్క వాక్యాన్ని నేను తీసుకొని, నేను నెమరు వేసుకొని, నా మనసులో, హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా పలికినప్పుడు, అర్థమవుతుందా? ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని పలికినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. కానీ అంత ఓపిక, అంత నమ్మకము, అంత విశ్వాసం ఉండాలి కదా. ఉండాలా లేదా? ఉండాలంటే ఏం చేయాలా? ఫస్ట్ వచనం చదవండి. కర్ణాకర్ ఫస్ట్ వచనం 21వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. అంత విశ్వాసము నీకు నాకు ఆయా పరిస్థితుల్లో కలగాలి అని అంటే దేవుడు ఏం చెప్తాడు చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తున్నారు? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను, నా కుమారుడా నా మాటలను ఆలకించుము. హల్లెలూయా. నా మాటలను ఆలకించుము మరియు నా వాక్యమును నీవు చెవియొగ్గుము. అర్థమవుతుందా? అయితే ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో దేవుని వాక్యమును నువ్వు సడన్ గా గుర్తు తెచ్చుకొని వాక్యాన్ని నీ కళ్ళ ఎదుట ఉండాలి అని అంటే వాట్ వీ హ్యావ్ టు డూ?
क्या करना पड़ेगा पर ఆయా పరిస్థితులలో దేవుని వాక్యం ఏమంటున్నది? ఔషధమై ఉంటూ ఉండగా ఏం చేయాలి నేను అంటే, చూడండి, నా కుమారుడా నా మాటలను గైకొనుము. గైకొనడం అంటే ప్రియమైన వారులారా, ప్రతి సందర్భానికి అర్థమవుతుందా? ప్రతి పరిస్థితికి నువ్వు నేను మనం చేయాల్సిన మొదటి పని ఏమై ఉంటూ ఉన్నదంటే గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మొదటి ప్రాధాన్యత అనేది మనం దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఏ సందర్భంలో ఏ పరిస్థితులలో దేవుని వాక్యాన్ని నేను తీసుకోవాలా? ఉదాహరణకి అప్పుల బాధతో బాధపడుతున్నావు, కుటుంబంలో సమాధానం నెమ్మది లేకుండా ఉంటూ ఉన్నావు, లేదా లోకంలో ఉంటున్నటువంటి వస్తువులను బట్టి, బిల్డింగ్లను బట్టి, లేదా వ్యవహారాలను బట్టి ఆకర్షితునివై వాటి పట్ల అదే సర్వం అదే సమస్తం అనుకుంటూ ఉంటూ ఉన్నావేమో. ఆ పరిస్థితులలో కూడా, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నావు. అర్థమవుతుందా? ప్రతి పరిస్థితులలో దేవుని యొక్క వాక్యమును తీసుకుంటే ఆ వాక్యమే నీకు ఔషధమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఔషధము, దేవుని వాక్యం ఏమై ఉన్నదమ్మా నీకు? గాడ్స్ వర్డ్ ఇస్ ఏ మెడిసిన్ టు యు అని ఉన్నది. ఏమనున్నది? దేవుని వాక్యమే నాకు మంచి మందు, ఔషధమై ఉంటూ ఉన్నది. నీకు అనారోగ్యం కలిగినప్పుడు ఆ వాక్యాన్ని, ఆ మందును నువ్వు తీసుకోవాలి. నీ పరిస్థితిని బట్టి బైబిల్లో నుండి ఆ వాక్యం నువ్వు తీసుకోవాలని అంటే నీకేముండాలా? ఏముండాలి మనకు? బైబిల్లో ఉన్నటువంటి అవగాహన, బైబిల్లో ఉన్నటువంటి వచనాల యొక్క అవగాహన ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుని వాక్యాన్ని నీ పరిస్థితిని బట్టి తీసుకొని నీ ఆత్మలో, నీ హృదయంలో చేర్చుకొని దాని ప్రకారంగా డైరెక్ట్గా నువ్వు దేవునితో, నీలో ఉన్న ఆత్మతో, వాక్యముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, 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 అప్పుడు నీకు వాక్యము ఔషధమై ఉంటూ ఉన్నది. ఇన్స్టెంట్ హీలింగ్. ఎవరో నీకు అయినా వచ్చి చేతులు పెట్టి ప్రవచనాలు చెప్పి ఇంకేదో చేయాల్సిన అవసరం, ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అవగాహన నీకు నాకు ఉండాలంటే ఏం చేయాలమ్మా? డైలీ ఏం చేయాలమ్మా? దేవుని బిడ్డలు ఏం చేయాలా? ప్రతిరోజు నీలో దేవుని ఆత్మ ఉన్నదని ఎంతమంది లోపల దేవుని ఆత్మ ఉన్నదని చేతులు లేపండి. దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మకు ఆహారం ఏమై ఉన్నది? రోజుకి ఎన్ని పూటలు తింటావమ్మా నువ్వు? అన్నం 3 పూటలు తింటావా ఈ వయసులో? గ్రేట్. శరీరానికి పెట్టాలా, లేకపోతే అది మన మాట వినదు. అది చెప్పినట్టు మనం వినాలి. పెట్టాలా, మంచి ఆహారం పెట్టాలా. బిర్యానీ అంటే బిర్యానీ పెట్టాలా, అల్లం చాయ్ అంటే అల్లం చాయ్ తాగిపియాలా, లేదా బెల్లం చాయ్ అంటే బెల్లం చాయ్ తాగిపియాలా. కొత్తగా వచ్చింది ఇప్పుడు, చాలా బాగుంది అది. మనం చర్చ ఆరాధన అయిపోయిన తర్వాత పద్మ తెప్పిస్తుంది, మనం అందరం నవ్వుతూ ఉన్నాం. అవునా? హల్లెలూయా. ఇది తప్పు అని అంటలేదు వాక్యం, ఇది చెప్తలేదు, తప్పు అని అంటలేదు. మంచిగా తినాలి, మంచి ఛాయ్ తాగాలి, పీస్ఫుల్గా ఉండాలి, 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడు నీ శరీరము నువ్వు చెప్పినట్టు వింటది. అది చెప్పినట్టు నువ్వు వినలేదనుకో, నేను అల్లాడిస్తుంది. అది అవునా కదా? అవునా కదా? అవునా? నువ్వు నీరసమైపోయి పడిపోయినావు అనుకో, అనారోగ్య పాలైపోయినావు అనుకో, నేను బాధ పెడుతున్నట్టే కదా. శరీరానికి ఆ విధంగా మంచిగా పోషించుకోవాలా, మంచిగా చూసుకోవాలా, 8 గంటలు నిద్రపోవాలా, మంచి ఫుడ్ తినాలా, టైంకు లేవాలా, టైం టు టైం అన్ని పనులు చేసుకోవాలా. ఇది దేన్ని పోషిస్తున్నాం మనం?
మంచి 3 పూటలు అన్నం తింటున్నామంటే, మంచిగా చూసుకుంటున్నామంటే, వాట్ వీఆర్ డూइंग, अपन क्या काम कर रहे हैं? अपने शरीर को अच्छा देख ले रहे हैं अपन, गलत नहीं है, लेकिन अंदर आपके अंदर और एक चीज बसा हुआ है, और एक चीज रहे सो है। वो क्या चीज है? वो है बोलकर आपका शरीर है, అది ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు, నీ శరీరం ఉంది. అది లేకపోతే కట్టె, మన్ను, దుమ్ము, ధూళి గంట సేపట్లోనే అనేస్తారు. అది నీ లోపల ఉన్నది కాబట్టి నీ శరీరానికి విలువ ఉన్నది, మన శరీరానికి విలువ ఉన్నది. ఒక సెకండ్ అయిపోయిందంటే, ఒక 10 నిమిషాలు అయిపోయిందంటే ఏమంటారు? అది వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే, మన శరీరానికి 3 పూటల మంచి ఆహారము శుభ్రంగా పెట్టుకోవడము, 6 గంటలు 8 గంటలు నిద్రపోవడం ఎంత జాగ్రత్త పరుచుకుంటున్నామో, అదే విధముగా నీలో ఉన్నటువంటి ఆత్మకు అది ఉన్నందుకే నీ శరీరం ఉంటుంది. హల్లెలూయా. అది ఉన్నందుకే ఏముంటుంది? నువ్వున్నావు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి మనిషి అని పిలువబడుతున్నావు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలా? దేవుని ఆత్మ మనిషి లోపల ఉంటూ ఉన్నది కాబట్టి ఏమంటున్నాం మనం? ఏమని పిలుస్తున్నాం? మనిషి అంటున్నాం. జంతువుల లోపల ఉంటుందా దేవుని ఆత్మ? స్టార్టింగ్ లో పుట్టించిన ఆవు అట్లనే ఉంది, అప్పుడు అట్లనే ఉంది. స్టార్టింగ్ లో ఉన్నటువంటి జంతువులు అట్లనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా అట్లనే. ఏమన్నా పరివర్తన చెందినరా? ఏమన్నా మార్పులు వచ్చినాయా? అమ్మా? ఎందుకు రాలేదు? స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆదాము, అవ్వ, వాళ్ళ సంతానము ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానము స్టార్టింగ్ లో ఎట్లుందో ఇప్పుడు మన లైఫ్ స్టైల్, మన కుటుంబం యొక్క లైఫ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ అనేది, జీవన విధానం అనేది పరివర్తనం చెందిందా లేదా? స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆదాము అవ్వ ఎట్లా ఉన్నారో మనం అట్లనే ఉన్నామా? పరివర్తన చెందుతూ వస్తున్నాం, జనరేషన్ టు జనరేషన్, తరము తర్వాత తరము. ఒక 20 సంవత్సరాల క్రితము డబ్బా ఫోన్లు ఉండే, చిన్న ఫోన్లు. 15 సంవత్సరాల క్రితం తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఉదాహరణకు చెప్తున్నా, ఈ పరివర్తన, ఈ మార్పులు, ఈ డెవలప్మెంట్, ఈ టెక్నాలజీ అనేది ఎవరు తీసుకొస్తున్నారు? హల్లెలూయా. వింటున్నారా? ఎవరు తీసుకొస్తున్నారు? మనిషిలో ఉన్న దేవుని ఆత్మ పరివర్తన తీసుకొస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా కదా? కాదా? ఇప్పుడు జంతువులకు మనకు నవ్వుస్తూ ఉన్నట్టయితే పోల్చుకుందాం, జంతువులకు మనం పోల్చుకుందాం. స్టార్టింగ్ లో ఉన్నటువంటి జంతువులు ఇప్పటికట్లనే ఉన్నాయి. గట్టేసినాం అనుకో, అవి కృతజ్ఞతలు. కొంతమంది భోజనం పెట్టంగానే, ప్లేట్లో భోజనం పెట్టంగానే, ఆవుకు, జంతువుకి గడ్డి పెట్టంగానే నటుకున అందుకున్నది తింటూనే ఉంటుంది. కొంతమంది కూడా ప్లేట్లో అన్నం పెట్టంగానే సేమ్ దానిలాగానే తింటారు, దేవునికి కృతజ్ఞత చెప్పకుండా. తేడా ఉందా లేదా? ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తున్నాయంటే, శరీరంలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరివర్తన అనేది దేవుని ఆత్మ నీకు అంచెలంచెలుగా చూపిస్తూ ఉంటాడు కాబట్టి పరివర్తన అనేది వస్తుంది. స్టార్టింగ్ లో ఉన్నటువంటి జంతువులు అప్పుడు కూడా బట్టలు లేకుండా తిరుగుతున్నాయి రోడ్ల మీద, ఇప్పటికి అట్లనే ఉన్నాయి, రేపు అట్లనే ఉంటాయి, నిరంతరం కూడా అట్లనే ఉంటాయి. ఏమన్నా సిగ్గుపడితే అవి మేము బట్టలు లేకుండా తిరుగుతున్నామని? మనము కొత్త డ్రెస్సులు వేసుకుంటాం, అప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకొని తిరుగుతే ఎట్లా ఉంటుంది? ఆదాము అవ్వ వేసుకున్నటువంటి బట్టలు వేసుకొని తిరిగితే వాళ్ళని ఎట్లా చూస్తారు మనుషులందరూ? సమయకి సాత్ బదల్నా చాయే. హల్లెలూయా. సమయంతో పాటు మార్పు చెందుతూ ఉండాలి. ఈ మార్పు అనేది నీలో ఉన్న దేవుని ఆత్మనే తీసుకొస్తూ ఉన్నది. హల్లెలూయా. తీసుకొస్తూ ఉన్నాడు. ఇది మంచిది కాదు అని చెప్తాడు. హల్లెలూయా. ఇది మంచిది కాదు అని చెప్తాడు. మంచిది కాదు అన్నప్పుడు చెయ్యొద్దు అంతే. ఇది మంచిది చెయ్యమని చెప్తూ ఉంటాడు, చెయ్యాలి. దీన్నే ఏమంటారు? పరివర్తన. హల్లెలూయా. దీన్నే ఏమంటారు? రూపాంతరం. హల్లెలూయా. దీన్నే ఏమంటారు? ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఇట్లా వినుకుంటూ నడుచుకున్నటువంటి వీళ్ళందరూ, మనమందరము కూడా పరివర్తన చెందుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారం ఏమై ఉన్నదంటే, నీ ఆత్మకు ఆహారం ఏమై ఉన్నది? దేవుని వాక్యం. ఇదంతా స్టోరీ 15 నిమిషాలు ఇంతకన్నా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినా అంటే, నీలో శ్రేష్టమైనది దేవుని యొక్క మహిమైశ్వర్యంతో నింపినటువంటి దేవుని ఆత్మ మన లోపల నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి సరి అయినటువంటి వాక్యము, దానికి సరి అయినటువంటి పోషణ మనం ఇవ్వగలుగుతున్నామా? ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యము మంచి ఔషధమై ఉంటూ ఉన్నది. గాడ్స్ వర్డ్ ఇస్ ఏ గుడ్ మెడిసిన్, ది బెస్ట్ మెడిసిన్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుని వాక్యమే మంచి ఔషధమై ఉంటూ ఉన్నది. మళ్ళీ ఆయా పరిస్థితులలో దేవుని యొక్క వాక్యమును నువ్వు తీసుకొని మనసులో, హృదయంలో భద్రపరుచుకొని నీ కనుల ఎదుట దాన్ని నిలుపుకొని ధ్యానిస్తూ ఆయా పరిస్థితిని బట్టి వాక్యం తీసుకొని నువ్వు ధ్యానిస్తూ ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఆ యొక్క స్వస్థతను పొందుకోవాలంటే మొదటిగా నీకు నాకు ఉండాల్సిన జ్ఞానం ఏమై ఉన్నది? అర్థం కాదు. అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఉదాహరణకి. అప్పుల బాధతో బాధపడుతున్నారు, ఉదాహరణకి. ఇల్లు కట్టినాం, సగంలోనే ఆగిపోయింది, ఉదాహరణకి. అది కంప్లీట్ చేయాలి, ఉదాహరణకి. ఆఫీస్లో మీ యొక్క బాస్ తోటి, లేకపోతే మీ యొక్క బిజినెస్ ను బట్టి సమాధానం లేకుండా ఎట్లా చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు, ఉదాహరణకి. ఆ సమస్య ఏదైనప్పటికీ కూడా, కుటుంబ సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, భర్త సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును తీసుకొని ఆ సమయాలలో, అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ సమయాలలో దేవుని యొక్క వాక్యమును తీసుకొని ఎత్తి పట్టుకొని అదే నెమరువేస్తూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని నెమరువేస్తూ, పదే పదే నెమరువేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్టయితే, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి జ్ఞానము, ఇటువంటి అవగాహన నీకు నాకు ఉండాలంటే మనకు ఇంకేం ఉండాలా? మనలో ఉన్న ఆత్మకు ప్రతిరోజు, శరీరానికి ఏ విధంగా అయితే 3 పూటలు భోజనం పెడతామో, మన ఆత్మకు కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా, ఒక 1 అవర్ అయినా భోజనం పెట్టాలి. నీలో ఉన్న ఆత్మకు కనీసం, నీ శరీరానికి 3 పూటలు పెడుతున్నావు, నీ ఆత్మకు కనీసం ఒక గంట సేపు కూడా టైం ఇవ్వవా? అది ఉన్నదికే సర్వం సమస్తం ఉన్నది. నువ్వు దాన్ని కేర్ చేయకపోతే ఎట్లా? అర్థమవుతుంది ఆ పాయింట్? హల్లెలూయా. దానికి ఒక గంట సేపు కూడా నువ్వు దాన్ని పట్టించుకోకపోతే ఎట్లా? కష్టాలు, రోగాలు, బాధలు, అవమానాలు, చిక్కులు, లేకపోతే ఇంకేమో సమస్య మీకు ఎదురైనప్పుడు ఎట్లా ఎదుర్కొంటావు? మనుష్య కుమారుని ఎదుట ధైర్యంగా నిలబడుటకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనేటువంటి వాక్యం కూడా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, నీలో ఉన్న దేవుని ఆత్మకు సరి అయినటువంటి పోషణ కావాలి అని అంటే, హల్లెలూయా, నువ్వు డైలీ ఏం చేయాలి? 3 పూటల భోజనం పెడుతున్నావు నీ శరీరానికి, ఒక గంట సేపు కూడా నీలో ఆత్మకు భోజనం కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన కాదు, ప్రార్థన వేరే, వాక్యం చదవడం వేరే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీలో ఉన్న ఆత్మకు ఏం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, జీవం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నీలో ఉన్నటువంటి భయం బయటికి వెళ్ళిపోతుంది, అనారోగ్యం బయటికి వెళ్ళిపోతుంది, ఏమంటారు, కన్ఫ్యూజన్ నీ లోపల నుండి బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు? వాక్యం నీ ఆత్మకు నువ్వు అందించినప్పుడు. అందించడము అంటే వాక్యము చదివినప్పుడు ఒక గంట సేపు అయినా నువ్వు టైం తీయాలా? హల్లెలూయా. నీలో మహిమైశ్వర్యమైనటువంటి ఆత్మ దేవుడు నీకు ఇచ్చి ఉంటూ ఉన్నాడు కాబట్టే నువ్వు దేవుని బిడ్డవనబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మ నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ఆత్మకు పోషణ దేవుని యొక్క వాక్యమే అని తెలుసుకున్నప్పుడు నువ్వు, హల్లెలూయా, ఈ రోజు నుండైనా
నీ ఆత్మకు, నీలో నివసిస్తున్న ఆత్మకు నువ్వు కనీసము 24 గంటలలో కనీసము 1 గంట సేపైనా టైం తీసుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయమంటలేడు. ఏం చేయాలా? చదవాలి. వాక్యము చదవాలి. హల్లెలూయా. వాక్యము చదవాలి. వాక్యము చదవాలి. హల్లెలూయా. నేను ఈ రోజు నుండి చెప్తున్నా, ఈ రోజు నుండి మీరు ఒకటి చెయ్యండి. ఈ రోజు కనీసం 3 రోజులు చేయండి. అట్లీస్ట్ 3 days చేస్తారా? దేవుని యొక్క వాక్యం సిస్టమేటిక్ వేలో మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి 1 అధ్యాయం చదవండి. హల్లెలూయా. దేవుడు పెట్టిన పద్ధతులలో చదవండి, మనుషులు పెట్టిన పద్ధతులు కాదు. మనుషులు పెట్టిన పద్ధతులలో కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు, దయ్యం కలలు పడుతున్నప్పుడు, భయం కలిగినప్పుడు చాలా మంది మెత్త కింద బైబిల్ పెట్టుకోవడం, కానీ ఆ టైంలో బైబిల్ తెరిచి ఏ వాక్యం నాకు మాట్లాడుతుందని లాటరీ లాగా ఇట్లా ఓపెన్ చేసి చూసి చదవడం కాదని. ఇది మనుషులు పెట్టిన పద్ధతి. నీ ఊహకు అందినట్టు రీతిగా నువ్వు చేస్తున్న విధానం. కానీ దేవుడు పెట్టిన పద్ధతిలో మనం వాక్యం చదవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి వచనము తర్వాత వచనము చదువుకుంటూ వెళ్ళండి. ఈ రోజు నుండి నీకు వీలైనంతగా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. నీ శరీరానికి 2 దెబ్బలేసన్నా, లేకపోతే వాతలు పెట్టుకో, లేకపోతే ముఖం మీద నీళ్లు చల్లుకో, లేకపోతే ఇంకేమైనా నీ శరీరానికి నచ్చజెప్పుకొని ఉండు బిడ్డ అని నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని ఎంతసేపు నువ్వు వాక్యంలో గడుపుతావో. ఈరోజు 1 అధ్యాయం చదివినావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2 అధ్యాయాలు చదివినావు అనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. 2 అధ్యాయాలు చదివినాను. మత్తయి 2వ అధ్యాయము 3వ అధ్యాయం చదివినావు అనుకో, ఆ వాక్యానుసారంగా నీకు అర్థమైనా అర్థం కాకుండా స్టార్టింగ్ లో చెప్తూ ఉన్నా. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ. 2వ అధ్యాయం మత్తయి సువార్త చదివితే ఏమవుతుందంటే మీకు స్టార్టింగ్ లో అనేకమైనటువంటి టెంప్టేషన్స్, శోధనలు వస్తాయి. దాన్ని జయించి నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకొని హల్లెలూయా ఏం చేయాలమ్మా? 2 అధ్యాయాలు ఈరోజు చదివినారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టైం తీసుకొని ఇట్లా రోజు 3 రోజులు 2 అధ్యాయాలు కానీ 3 అధ్యాయాలు కానీ సిస్టమేటిక్ వేలో 2వ అధ్యాయం అయిన తర్వాత 3వ అధ్యాయం అయిన తర్వాత రేపటి దినం ఏ అధ్యాయం చదువుతారు? ఈరోజు 3వ అధ్యాయం అయిపోయింది. రేపు ఏం చదువుతారు? 4వ అధ్యాయం. 4వ అధ్యాయం అయిన తర్వాత 5వ అధ్యాయం. రేపు 2 అధ్యాయాలు చదివి ఎల్లుండి ఇంకా 2 అధ్యాయాలు చదివిన తర్వాత జస్ట్ 3 రోజులు ఈ అభ్యాసం చేయండి, ఈ రిహార్స్ చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. హల్లెలూయా. ఆత్మీయ వ్యాయామం. పొద్దుగా లేవగానే డంబుల్స్, రన్నింగ్ ఇవన్నీ చేస్తాం కదా, ఆ శరీర వ్యాయామం. ఆత్మీయ వ్యాయామం ఏంటిది? స్పిరిచువల్ ఎక్సర్సైజ్. వాట్ ఎవర్ ఎట్లా చేస్తారు మనం? ఏమంటారమ్మా? ఆత్మీయ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటున్నారు. అర్థమవుతుందా? ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేది, ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది నువ్వు జస్ట్ 3 రోజులు చేసి చూడు. వచ్చే బుధవారము ఎంత వెలుగుతో నింపబడతావు, ఎంత ఉజ్జీవం నీ లోపల కలుగుతుంది, ఎంత ఆనందంతో నువ్వు ఉంటావు. వచ్చే బుధవారము ఉపవాస ప్రార్థన కూడికలో నీకు పని పాటలు ఉన్నా కానీ కూడా అవన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆత్మీయ వ్యాయామము అనేది ఈ రోజు నుండి చేయడం ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అప్పుడు మెల్లమెల్లగా మీకు ఏం కలుగుతూ ఉందంటే ఆత్మలో ఎదగడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక విధంగా చెప్పాలంటే రోజుకొక వాక్యము నీ మనసులో, హృదయంలో భద్రపరచుకోండి. చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్ కట్టెతోటి కొట్టి రేపు హోంవర్క్ ఇస్తున్నా ఈ లెసన్ నువ్వు నేర్చుకొని రావాలన్నప్పుడు నువ్వు ఏ విధంగా ధ్యానం పెట్టుకొని వస్తావు, హోంవర్క్ చేసుకొని వస్తావు, ఆ విధంగా ఒక వాక్యము నువ్వు చదువుకొని రా. వీలైతే ఒక మనసులో రోజుక వాక్యం నువ్వు నింపుకో. హల్లెలూయా. వింటున్నారా? ఇది చేయండి అమ్మా. ఇది మూలమై ఉంటూ ఉన్నది. 3 రోజులు చేసి చూడండి. హల్లెలూయా. ఈ రోజు నుండి 3 రోజులు నేను ఖచ్చితంగా టైం తీసుకొని చేస్తా అన్న వాళ్ళు యథార్థంగా ఆలోచించుకొని
కళ్ళు మూసుకొని చేతులు ఒకసారి ఇవ్వండి. ఆలోచించుకో ఫస్ట్. ఈ రోజు నుండి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి సిస్టమేటిక్ వేలో అధ్యాయం తర్వాత అధ్యాయము, వచనం తర్వాత వచనము, రోజుకి ఇన్ని అధ్యాయాలు నేను టైం తీసుకొని 3 రోజులు నేను చదువుతా. ఆ పవర్ ఏందో నేను చూడాలనుకుంటున్నా, ఆ టేస్ట్ ఏందో నేను చూడాలనుకుంటున్నా, ఆ వెలుగు అంటే ఏందో నేను చూడాలనుకుంటున్నా. వాళ్ళు యథా